టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన నటనతో, గ్లామర్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శామ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంగ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సమంత వెల్లడించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక కథను హీరో లేదా హీరోయిన్ ను దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉంటారు. కానీ మా ఇంటి బంగారం విషయంలో జరిగిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా సమంతను కాకుండా నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సమంతే ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించింది. ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రారంభించినప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ముందుకొచ్చాం. మా ఇంటి బంగారం కథను మొదట సాయి పల్లవికి చెప్పాలని, ఆమెతోనే ఈ సినిమా చేయాలని అనుకున్నాం. ఆమె నటనకు నేను చాలా పెద్ద అభిమానిని. నా బ్యానర్లో ఆమె హీరోయిన్ గా నటిస్తే చాలా బాగుంటుందని భావించాను. కానీ అప్పట్లో సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ కుదరలేదు. దీంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు అని తన మనసులోని మాటను పంచుకుంది. సాయి పల్లవి అందుబాటులో లేకపోవడంతో కథను పూర్తిగా పక్కన పెట్టకుండా తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి సమంతే హీరోయిన్ గా నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ సినిమాను నేను ఎంపిక చేయలేదు, ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది. సాయి పల్లవి చెయ్యలేకపోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి నా ఇమేజ్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాతే నేను ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది అని సమంత వివరించింది. ఒకవేళ సాయి పల్లవి ఈ సినిమాలో నటించి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న మా ఇంటి బంగారం కథ పూర్తిగా భిన్నంగా ఉండేదని సమాచారం. సాయి పల్లవి సహజ నటనకు తగ్గట్టుగా కథ ఉంటే సమంత కోసం యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ టచ్ ను దర్శకురాలు నందిని రెడ్డి మరింత పెంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత ఒక పవర్ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన యువతి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కథాంశం అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో సమంత ట్రెడిషనల్ లుక్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా అద్దరగొట్టింది. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. 2 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న సమంత ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా గురించి చెబుతూనే భవిష్యత్తులో తప్పకుండా సాయి పల్లవితో తన బ్యానర్లో సినిమా చేస్తారని సమంత ప్రకటించడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించకపోయినా భవిష్యత్తులో సమంత నిర్మాతగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఒక ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మా ఇంటి బంగారం చిత్రం సమంతకు చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఆమె కెరియర్ ను మరో మలుపు తిప్పుతుంది అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జూన్ 19న ఈ బంగారం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.